ఒకసారి ఒక పాప ఫోన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ పాప డైరెక్ట్గా చేయలేదు, టీచర్గా చేశారు. మీ పాప ఈ మధ్య స్కూల్కి రావట్లేదండి అని చెప్పారు. సో ఎందుకు రావట్లేదు అంటే అప్పుడప్పుడు వస్తుంది, రెగ్యులర్గా వచ్చేది, చాలా బాగా చదివేది, పాప మానేయడం ప్రారంభించింది. ఎందుకు జరిగింది అన్నది ఎంత శోధించినా టీచర్ గారు కూడా అర్థం కావట్లేదు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ పిలిపించి మాట్లాడడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్లో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి కూడా ఈ పాప ఎందుకు మానేస్తుందో అర్థం కావట్లేదు. సో కొద్ది రోజులు వాళ్ళ ఫాదర్ డ్రాప్ చేయడం ప్రారంభించారు స్కూల్కి. అయినా కూడా ఈ పాప కొద్ది రోజులు వెళ్ళింది, మళ్ళీ రిటర్న్స్ తను గ్రూప్తో రావాలి కాబట్టి మానేయడం జరిగింది. సో తర్వాత ఒక 4-5 సార్లు మాట్లాడినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఈ పాపకి ఉన్నటువంటి శరీరం కొంచెం లావుగా ఉండడం వల్ల ఈ అమ్మాయిని అందరూ కూడా బొద్దుగా ఉన్నావు, ఉబ్బుగా ఉన్నావు అని తనతో వెళ్ళేవాళ్ళు ఒక పేరు పెట్టి బొద్దు అని పేరు పెట్టారు. పొట్టిగా ఉండడం వల్ల నువ్వు పొట్టిదానివి, పైకి రావు అని ఒక మాట పెట్టారు. సో ఈ అమ్మాయి ట్రావెల్ చేసినప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు నువ్వు పొట్టిదానివి అని అనడంతో ఆ అమ్మాయి మెల్లిగా వాళ్ళ నుంచి వెళ్ళడం మానేసింది. వాళ్ళతో కలిసి వెళ్ళాలి కాబట్టి ఆటోలో స్కూల్కి వెళ్ళడం మానేసింది. స్కూల్లో కూర్చున్నప్పుడు కూడా మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా నువ్వు పొట్టిదానివి, లావుగా ఉన్నావు అనేసరికి ఈ అమ్మాయి మెల్లిగా తినడం మానేసింది. అంటే ఆహారం తింటే లావు అయిపోతాం. సో ఆహారం తినడం మానేసింది, చదవడం మానేసింది, స్కూల్కి వెళ్ళడం మానేసింది. మా నోటీస్కి వచ్చేసరికి పాప చాలా వీక్ అయిపోయింది. సో ఇది మాకు తెలిసిన వెంటనే మేము ఆ స్కూల్ టీచర్ని పిలిపించుకుని ఓవర్ ఫోన్లో మాట్లాడినప్పుడు తర్వాత అక్కడ లోకల్ ఆశా వర్కర్కి సపోర్ట్ చేయమని అడిగాం. ఆశా వర్కర్ ఆ స్కూల్కి వెళ్ళడం, ఆ పాపను ప్రతి వారం చూడడం, ఆ పాపకు మెల్లిగా ఎంకరేజ్మెంట్ చేయడం, అలా కొద్ది రోజులు జరిగిన తర్వాత అప్పుడు మాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ పాప బుల్లింగ్ గురైంది.